హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అమరావతి ఆదాయంతో అప్పులు చెల్లిస్తారట. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కొత్తగా 2723 కోట్ల విలువైన పనులకు ఆమోదం. అమరావతి ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంటుంది. అమరావతి ఆదాయం ఎక్కడది? అసలు అమరావతికి అప్పులైనవి. ఇప్పుడు అమరావతికి ఆదాయం ఉంటే ఆదాయంతో అప్పులు చెల్లించవచ్చు. అమరావతి కోసం అప్పులు చేస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తెస్తున్నారు, ప్రాసెస్లో ఉంది. ఆ అప్పులనట అమరావతి మీద వచ్చే ఆదాయంతో తెలియదు. అమరావతి ఎప్పుడు కావాలి, దాని మీద ఆదాయం ఎప్పుడు వద్ది, దాంతో అప్పులు ఎప్పుడు తీరుతారు. ఇది కాదు, అసలు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అమరావతి అప్పులను ప్రజలు నెత్తినేస్తామని స్టేట్మెంట్. హెడ్డింగ్ ఏం పెట్టాలంటే అమరావతి అప్పుల్ని ప్రజల నెత్తినేస్తాం, నెత్తి కింద అని వేయాల అనేది కంకణం కట్టుకున్నారు. ఏడుంది అసలు అమరావతికి ఆదాయం ఎక్కడుందో నువ్వు తీర్చేది ఎప్పుడు? ఏడుంది అసలు అమరావతి ఏడుంది? అది ఏర్పాటై దాని మీద ఆదాయం వచ్చి ఈ అప్పులు తీర్చా? అసలు ఈ అప్పులతో అమరావతి అయిద్దా? మీరు తెచ్చే ప్రపంచ బ్యాంకు నుంచో ఏడీబీ నుంచో తెచ్చిన 15,000 కోట్లతో అమరావతి పూర్తయిద్దా? ఆ పూర్తయిన తర్వాత దాని మీద ఆదాయం వస్తుందా? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు అమరావతి నిర్మాణానికి గతంలో. మరి 1,00,000 కోట్లు ఎక్కడ? 15,000 కోట్ల అప్పు ఎక్కడ? అది పూర్తయ్యేది ఇప్పుడు, దాని మీద వచ్చే ఆదాయం ఇప్పుడు. మళ్ళీ ఇంకేమంటుండే, అమరావతిలో ఉన్న భూములను అమ్మి అప్పు తీరుతారట. ఆ భూములు ఎవరు? మీయా? అమరావతి రాష్ట్ర రాజధాని కోసమని 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్తో తీసుకుంటారు 2014-19 మధ్యలో. వాటిని నమ్ముతారట, ఇప్పుడు అమ్మి అప్పులు తీరుస్తారట. ఎవడు చెప్పిండు మీకు? అమరావతి ఏంది, దాని నిర్మాణం ఏంది, అప్పుల కోసం భూములు అమ్మటం ఏంది? ప్రజలు ఇచ్చిన భూములు ప్రజలు దేనికి ఇచ్చారు? అమ్ముకోవడానికి. ఈలే మన రాష్ట్రానికి రాజధానికి మనం త్యాగం చేస్తాను అని ఇచ్చారు. నువ్వు తెస్తేగిస్తే నరేంద్ర మోడీ కాడికి పోయి మా 17 మంది ఎంపీలతోనే మీ బలం ఇయ్యాలా, మీ ప్రభుత్వం నిలబడదే, మాకు ఇస్తవాసాస్తా ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని డిమాండ్ చేసి తెచ్చుకోవాలి. కానీ అమరావతి ఆదాయంతో అప్పులు తీరుతాం, అమరావతిలోని భూములు అప్పులు తీరుతాం, ఇది నువ్వేం చేసి ఎవడేం చేస్తాడు? దానికి పెద్ద విజన్ కావాలన్నా? దానికి విజన్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కావాలన్నా? ఉన్న ఆస్తులన్నీ అప్పులు తీరటం ఎవడైనా తీరుతాడు. 33,000 ఎకరాలు సేకరించింది దానికి భవిష్యత్తులో రాజధానికి ఉపయోగపడుద్దని. ఇలా 33,000 ఎకరాలు, దాదాపు 20,000 ఎకరాలని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పునాదేశండు. దేని పేరుతోని? పెట్టుబడిదారుల పేరుతోని. అసలు ప్రజల సొమ్మేంది? ప్రజలు 3 పంటలు పండే భూములు మీకిస్తే మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం ఏంది ప్రభుత్వం పెట్టుబడుల పేరుతోని? ఏం విజన్ ఇది? దేనికి ఉపయోగపడే విజనం? అంటే ఎవరి కోసం ఉపయోగపడుతుంది? పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విజన్ని మీరు తీసుకొచ్చి ప్రజల భూములు గుంజుకొని వాళ్ళ బతుకుతీరు, వాళ్ళ జీవితం అది అగమ్య గోచరం చేశారు. ప్రజా ఉపయోగం కోసం సేకరించారంటే ఓకే, 33,000 ఎకరాలు సేకరించి దాంట్లో 20,000 ఎకరాలు ఇలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఎట్లా? నామినల్ రేట్లకి, చాలా సాధారణమైన రేట్లకి. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు. ఏంది ఆయన ఇచ్చే ఉద్యోగాలు? అరే వాళ్ళ భూములు 3 పంటలు పండే భూములు గుంజుకొని వానికి ఇచ్చి పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు. పెట్టుబడి పెట్టుడు, వ్యాపారం చేసేవాడు కొనుక్కోలేడు, డబ్బులు పెట్టి కొనుక్కోలేడా మార్కెట్ ధరకి? నువ్వు ఇచ్చేది ఏంది నామినల్ ధరకి? అంటే మీ సొమ్ము కాదు కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్ముడిదో సోకుడిదో అనుభవించేదోడు. ఇగో ఇది కథ. అమరావతి ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తారట. ఇది తప్పు. అమరావతి ఆదాయంతోనే అప్పులు కాదు, అమరావతికి చేసే అప్పుల్ని ప్రజలపైన చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. దిశ చూద్దాం. బీసీలకు అందలం. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ల హామీకి త్వరలోనే చట్టబద్ధత. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు. ఇది బీసీలకి అందలం అట. బీసీలకు అందలం, బీసీలకు పెద్దపీట. ఇవాళ 2-3 పేపర్లు వచ్చింది. ఏంది మీరు ఇచ్చే అందలం? అందలం అంటే ఏంది? పెద్దపీట అంటే ఏంది? బీసీలకి పెద్దపీట వేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. పెద్దపీట వేయాలంటే నువ్వు చిన్నపేటలోకి రావాలి. వస్తావా? వాళ్ళకి మీరు కూర్చున్న పెద్దపేట వాళ్ళకి ఇచ్చి చిన్నపేట వేసుకోవాలి మీరు. అంటే పెద్దపేట అంటే ఏంటంటే ముఖ్యమంత్రి ఇస్తారా? ఏంది పెద్దపేట అంటే? నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, ఆదరణ స్కీములు ఇస్తాం, పనిముట్లు ఇస్తాం. ఇది నువ్వు ఇచ్చేది ఏంది? 75 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి ఇస్తున్నాయి. మీరు ఇచ్చేది ఏంది? మీరు దాదాపు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలలు అయింది. 15 సంవత్సరాలు పూర్తయింది మీరు ముఖ్యమంత్రిగా.
15 ఏళ్లలో మీరు బీసీల కోసమే పుట్టిన బీసీల పార్టీ బీసీలకు అది ఎవడు అభివృద్ధి అయ్యిండు బీసీలు? ఎక్కడన్నా ఒకడైండా ముఖ్యమంత్రి? ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ 35-40 సంవత్సరాల చరిత్రలో దానికి అధ్యక్షుడు బీసీ అయిందా? మళ్ళీ బీసీ పార్టీ అంటారు. బీసీలకు ఆందోళన, బీసీలకు పెద్దపీట. ఇవన్నీ బుట్టలో వేసుకునే మాటలు తప్ప ఏం లేదు. ఓట్ల కోసం రాజకీయాలు. నిజంగానే బీసీలకు పెద్దపేట వేస్తే ఏ పేట వేయాలి మీరు? మీరు చిన్నపేటలో కూర్చోవాలి. మీరు ఈ కుర్చీలో కూర్చోరు. అప్పుడు మీరు కుర్చీలో కూర్చొని సమీక్ష చేయరు. ఆ పెద్దపేటలో బీసీలు ఉండాలి. మీరు చిన్నపేటలో కూర్చొని వాళ్ళకి పెద్దపేట ఇవ్వండి. అప్పుడు ఇచ్చినట్టు. నువ్వు నామినేటెడ్ పోస్టులు నువ్వు ఇచ్చేది ఏంది? ఏముంది అందులో? ఇవాళ కొత్తగా ఇస్తానరా నామినేటెడ్ పోస్టులు? దాంతో నొరిగేది ఉందా? ఈ సమాజాన్ని ఉద్ధరించేది ఉందా? ఇస్తే పెద్దపేట లాంటి సీఎం కుర్చీ బీసీలకి. బీసీలు వాళ్ళు బాగు చేసుకుంటారు. 55% పైన ఉన్న జనాభా బీసీ జనాభాని వాళ్ళే బాగు చేసుకుంటారు. నువ్వు ఇచ్చేది నామినేటెడ్ ఏంది? నువ్వు పెద్దపేట వేసేది ఏంది? అందలం ఎక్కిస్తారట. అది ఆ అందలం ఏంటంటే నామినేటెడ్ పోస్టులో 34% రిజర్వేషన్లు త్వరలోనే చట్టబద్ధత అట. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టది. వీటితోనే అందలం రాదు. నువ్వు ఇచ్చే 34% నామినేటెడ్ పోస్టులతో అందలం ఎక్కరు. ఇక మీకు బంట్రోద్గిరి చేయడానికి పనికొస్తుంది తప్ప, ఇక పదవి ఇచ్చిండు కాబట్టి మీ బొగ్గ కారు వేసుకొని మీ వెనకాల తిరగడానికి, మీ వెనకనో మీ అనుచరులు వెనకనో మీ కొడుకు వెనకనో తిరగడానికి పనికొస్తుంది తప్ప బీసీలలో బాగుపడు. బీసీల బతుకులు మారవు. కింద ఉన్న బీసీల బతుకులు మారాలంటే మీరు అన్న పెద్దపేటను వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ స్కీములు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అరే బీసీల బాధ ఏందో నీకేం తెలుసు? బీసీలకు ఉన్న ఆర్థిక స్తోమత, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి అవమానాలు ఏంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనేది బీసీకే, ఒక సామాన్య బీసీకే తెలుస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళు స్కీములు చేసుకోవాలి. కానీ మీరు కడుపు నిండిన వాళ్ళు కడుపు కాలేటోడు కోసం స్కీములు ఏం చేస్తారు? కడుపు నిండి ఉన్నారు మీరు. పెద్ద కంపెనీలు, హెరిటేజ్ లాంటి కంపెనీలు పెట్టుకొని మీరు కడుపు నిండి ఆ డబ్బులు ఏం చేయాలో తెలవని పరిస్థితులు మీరు ఉన్నారు, రాజకీయాలను అడ్డం పెట్టుకొని. వాస్తవం, లిటరల్గా నిజం ఇది. అది ఏ పార్టీ అన్న కానీ కడుపు నిండిన వ్యక్తి, కడుపు కాలే వ్యక్తుల కోసం, కడుపు కాలే వర్గాల కోసం మీరు స్కీములు ఫ్రేమ్ చేస్తారా? చేయలేస్తారా? మీకు ఆలోచన ఉంటుందా? మీరు ఏదో ఉద్ధరించినట్టు చెబుతారు తప్ప ఏం చేయరు. కడుపు గాలేటోడే కడుపు గాలే వాళ్ళ కోసం ఆలోచిస్తాడు. కడుపు గాలేవాడే కడుపు గాలే వాళ్ళ కోసం స్కీములు ప్రిపేర్ చేస్తే దానికి ఫలితం ఉంటుంది తప్ప ఈ కడుపు నిండిన వాళ్ళు చెప్పే మాటలతోని వాళ్ళకు కడుపు నిండదు. 3 ఏళ్లలో అమరావతి పూర్తి. ఏండే 3 ఏళ్లలో? ప్రపంచ బ్యాంకు 6 సంవత్సరాలు ఇస్తానంది. వాళ్ళు ఇచ్చే అప్పు 15,000 కోట్లే. మేము 6 సంవత్సరాల్లో 6 విడతలకు ఇస్తామన్నారు. నీకు 3 ఏళ్లలో పూర్తి ఎట్ట ఇది? డబ్బులే లేకుండా ఎక్కడున్నాయి డబ్బులు? ఇవన్నీ కాకమ్మ కథలు. కాకపోతే ప్రపంచ బ్యాంకు మేము 6 సంవత్సరాల్లో 6 విడతల్లో తీరుతాం, అసలు మాకు ముందు డబ్బులు ఇస్తాం, కానీ ఇచ్చే ముందు మళ్ళీ మాకు రికవరీ అయింది, దానికి ఆదాయం ఎట్లా వద్ది, మాకు సంపాదన అయింది, దానిపైన మార్జిన్ ఎంత వద్ది అడుగుతున్నారు వాళ్ళు. లేదు మీకు హామీ ఇస్తున్నాం, ప్రజల నెత్తిన ఏదన్నా వేస్తాం, కానీ పనులు మీకు మంచిగా సఫిషియెంట్గా పొట్ట నిండా లాభం వచ్చేటట్టు చూస్తామని చెప్తున్నారు. మీ కడుపు నిండటమే మాకు కావాలా? మాకు జనం కడుపు నిండటం కాదు, జనం కడుపు కొట్టాయని మీ కడుపు నింపుతామని చెప్పారు. ఈయన 3 ఏళ్లలో పూర్తి అయింది అంటాడు. ఏడైదు 3 ఏళ్లలో నయా పైసా లేవు డబ్బులు. ఆ ప్రపంచ బ్యాంక్ ఇస్తే తప్ప డబ్బులు, అది అప్పు. రైట్. ఆంధ్రజ్యోతి ఇది తెలంగాణ ఉన్నట్టుంది. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. కరెంటు కోత, ఛార్జీల మోత. 6 నెలల్లో 15,000 కోట్లకు పైగా జనంపై భారం వేసిన కూటమి సర్కారు. ఒక పక్క విద్యుత్ బిల్లు షాకులు, మరో పక్క కోతలు. రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సరఫరా నిలిపేత. డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు. కరెంటు లేక చీకట్లో ఉన్నారట గాఢాంధకారంలో అల్లాడుతున్న గ్రామాలు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్కు ఎగనాము. ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు వందలు రూపాయలు, వేలల్లో బిల్లులు జారీ చేస్తున్న కూటమి సర్కారు తమ కష్టాలు చెప్పుకుంటే పెన్షన్లు, రేషన్ కార్డు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళన. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా కరెంటు ఇచ్చిండు. ఇక ఉచితంగా ఇచ్చిన కరెంటును కట్ చేసి వాళ్ళ నెత్తిన డబ్బులు వేసి మళ్ళీ గతంలో 4-5 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇచ్చిండుగా జగన్మోహన్ రెడ్డి, ఆ డబ్బులు కూడా వసూలు చేస్తున్నారట. మీకు అట్టెట్టతో పేదోళ్ళకి ఉచితంగా ఇవ్వటం ఏంది? పేదోళ్ళ నుంచి గుంజాలి తప్ప
ఉచితంగా ఎట్లిస్తాడు? కాబట్టి ఆయన ఇచ్చినవి కూడా రద్దు చేస్తున్నాం, అవి కూడా కట్టండి అని కూడా నోటీసులు ఇచ్చారట. ఇక ఇదేదైనా గట్టిగా అడుగుదామంటే ఉన్నది ఊడిద్దేమో, రేషన్ కార్డు ఊడిద్దో లేదా పెన్షన్ ఊడిద్దో అని భయపడుతున్నారు జనాలు. ఇక తనిఖీల పేరుతో పెన్షన్లు తొలగిస్తాడు. ఆ తనిఖీలలో నోరెత్తినోడు తనిఖీలో ఉంటుంది. ఎవడో నోరెత్తి ప్రశ్నించిండు అనుకో, కథమే అయిపోయా, నీకు అర్హత లేదు. ఎందుకు అంటే నువ్వు నోరెత్తినవు కదా, ప్రశ్నించినవు కదా, నువ్వు ప్రశ్నించడమే నీకు అనర్హత అయింది అని వాళ్ళు భయపడతాను. రేషన్ కార్డు పోద్దు, పెన్షన్ పోద్దు అని ఎవడు మాట్లాడలే. మా ఇంటికి 10,000 విద్యుత్ బిల్లు వచ్చింది, మాకేమి ఏసీలు లేవు, లైన్మెన్లు అడిగితే ఫ్రిడ్జ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారని చివరికి అప్పు చేసి బిల్లు కట్టేశాం. చిన్న వెంకటేశట, ఎంఎంపురం, ఏలూరు జిల్లా, 10,000 బిల్లు వచ్చిందట. వాళ్ళకి ఏసీ లేదు, ఫ్రిడ్జ్ ఉందట. ఫ్రిడ్జ్ లేనివాడు ఉండు. పెద్ద పెద్ద బడాబాబుల ఇళ్లలో ఒక ఫ్రిడ్జ్ కాదు 10 ఫ్రిడ్జ్లు ఉంటాయి. 8,000 రావాలి, ₹1,00,000 రావాలి బిల్లు వస్తా. 10,000 బిల్లు వేశారంట. అంటే గతంలో ఏదైనా ఉచితంగా ఇచ్చి ఉంటే దాన్ని అంతా రికవరీ చేస్తున్నారు అన్నట్టు. మొత్తానికైతే కరెంటు కోత, ఛార్జీల మోత, ఇది కోరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి అని చెప్పి జనాలు పాపం నోరెత్తే పరిస్థితి లేకుండా అయింది. ఏం చేస్తారు? ఈనాడు చెవులో ఈడీ చెప్పిందా? చెప్పినట్టే రాస్తారు. ఈనాడు చెవులో ఈడీ చెప్పదలే కానీ చెప్పినట్టు రాస్తారు. ఏ విషయంలో? 494 కోట్ల రూపాయలు అరబిందోకి ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఇన్వెస్టిగేషన్ చేస్తుందట ఈడీ. అరే 3,000, 4,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నోడికి 494 కోట్లు రావడం గగనమా? ఏమన్నా వార్త రాసేటప్పుడు అర్థం ఉండాలిగా. మరీ విషయం చెప్పటం అంటే ఏంది అనేది ఈనాడు చెప్తుంది. దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా లేక ఈనాడు తన ఎజెండాను అనుగుణంగా కథనాలు నడిపిస్తుందా? 3,000 కోట్ల నికర లాభాలు దాస్తున్న అరబిందో 494 కోట్లు సమకూర్చుకోలేదా? నిజంగానే బెదిరించి ఉంటే పోర్టులో 100% వాటా తీసుకుంటారు, కానీ 41% వాటా మాత్రం ఎందుకు తీసుకుంటుంది? వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల కొనుగోలు, ఆడిటర్లను ఆయా శాఖల అధికారులు ఎంపిక చేస్తారన్న విషయం ఎల్లో మీడియాకు తెలియదా? ఏది నిజం? ఏది నిజం అంటే ఈనాడు రాసింది అబద్ధం అని సాక్షి చెప్తుంది. ప్రజలు కూడా అనుకుంటున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే దాని వెనక ఒక సొంత ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాని ఈడీ చెప్పినట్టు, సిబిఐ చెప్పినట్టు, ఇంకా ఎవరో చెప్పినట్టు, వ్యవస్థలు చెప్పినట్టు వాళ్ళు రాస్తారు. మొత్తం మీద ప్రజల్ని పొల్యూట్ చేస్తారు. 494 కోట్లు అరబిందో కంపెనీకి ఎక్కడి నుంచి వచ్చినాయి? డీప్ పోర్ట్ కాకినాడ పోర్టులో పెట్టుబడి పెట్టడానికి 41% వాటా ఎట్లా కొన్నారు అంటే ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు నికర లాభమే వద్దాడు సంస్థకి, ఇక 494 కోట్లు ఉండవా? మరి అట్లా ప్రశ్నించే కాడికి వస్తే హెరిటేజ్ సంస్థకి 500 కోట్ల రూపాయలు కూటమి అధికారంలోకి రాగానే లాభం వచ్చిందట. ఎందుకు లాభం వస్తుంది అని అడిగారనుకో ఏం చెప్తారు? హెరిటేజ్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుండు, గెలిచిండు అనగానే తెల్లారే 500 కోట్ల లాభం వచ్చిందనేది ప్రచారం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? షేర్లు అమాంతం పెరిగినాయి ముఖ్యమంత్రి అయినా చెప్పి. ఇక దానికి నీకు ఎట్లా వస్తాయి, షేర్లు ఎట్లా పెరిగినాయి అంటే ఏం చెప్తారు? ఇది ఆయన ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందని సాక్షి పేపర్ రాసింది. చెప్పపోయినా వాళ్ళు రాస్తారు, చెప్పినట్టు రాస్తారు. ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు, ఎవరి కోసం వాటికి అనుమతిస్తున్నారు? ఒక్కో హీరో 300 కోట్ల వరకు తీసుకుంటున్నారు, సినిమాలతో 1,000 కోట్లు అర్జిస్తున్నారు. జీఎస్టీ, ఆదాయ పన్ను అధికారులు ఏం చేస్తున్నారు? టీడీపీ ఎమ్మెల్యే బండారు తీవ్ర వ్యాఖ్యలు, అల్లు అర్జున్పై బాబు కుట్రను తెటతెలం చేస్తున్న టీడీపీ జనసేన నేతల వ్యాఖ్యలు. వాస్తవం. ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు? ఎవడి కోసం బెనిఫిట్ అది? ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అయ్యే షోలు అయ్యి? సినిమా నిర్మాతలకి, సినిమా హీరోకి బెనిఫిట్ అయింది. ప్రజలకు ఏమైనా బెనిఫిట్ అయితే? బెనిఫిట్ షో అంటే ఎట్టుండాలి? చూసే ప్రేక్షకులకు బెనిఫిట్ ఉండాలి. చూసే ప్రేక్షకులపై నెత్తిన డబ్బులు వేసి ఒక్కొక్కటి ఇక్కడ 2,000, 3,000 పెట్టి అమ్మి బెనిఫిట్ అంటే ఇది ఎవరికి బెనిఫిట్ అది? అంటే ప్రభుత్వాలు ఎట్ట తయారైనాయి అంటే హీరోలకి, నిర్మాతలకి, దర్శకులకి లాభం బెనిఫిట్ చేయడానికి బెనిఫిట్ షోలు వేస్తున్నాయి. ప్రజలు ఏడపోయినా పర్లే, వాళ్ళు అప్పులు చేసి సినిమా చూసినా పర్లే, ఇంట్లో తిండికి లేకపోయినా సినిమాకి వచ్చినా పర్లే, కానీ బెనిఫిట్ షోలు వేయాలి. ప్రజలకు బెనిఫిట్ చేయండి. ప్రభుత్వాలు ఉన్న దేనికి? ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం ఉండాలి, ప్రజలకు బెనిఫిట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈ పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, సినిమా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఉండొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు అంటుండు. వాస్తవం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇదే విషయం పైన బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు రద్దు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళకి చెప్తే తెలుగుదేశం పార్టీ మీడియా గగ్గోలు పెట్టినాయి. ఎట్టెట్ట చేస్తారు? సినీ రంగాన్ని నిరుత్సాహపరుస్తారా? సినీ రంగాన్ని దివాలా తీపిస్తారా? ఓ వా అని ఆహో ఓహా అన్నారు. అసలు బెనిఫిట్ అంటే ఏంది, ఎవరికి బెనిఫిట్ అనేది ఎవడు ఆలోచించలే. ఈనాడు, ఆంధ్రజ్యోతి పుంకాలు రాసినాయి. సినిమా రంగాన్ని అనగదొక్కుతున్నారు, అయిపోయాక అభివృద్ధి. సినిమా రంగాన్ని అనగదొక్కితే అభివృద్ధి పోతే? అరే ప్రజల అభివృద్ధి కావాలని సినిమా రంగం అయిందిరా బాయ్.
70% మంది ఇవాళ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని అనగదొక్కితే సమాజం వెనకబడిద్ది. సినిమా రంగాన్ని కూడా అనగదొక్కటం అనరు. అది ప్రజలను ఎత్తిన భారం పడేదాన్ని రద్దు చేయొచ్చు, తప్పే ఉంది. దాన్ని సినీ రంగాన్ని నిరుత్సాహపరచడం అంటారా? అంటే పేద ప్రజలు ఏం కావాలి మరి? ఇది రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజను వాళ్ళని బాగు చేసేదే ఉంటుంది. కాబట్టి బెనిఫిట్ షోలు ఎవడబ్బ సొమ్ము అంటే అది నిర్మాతలు, దర్శకులు, హీరోల అబ్బ సొమ్ము. వాళ్ళ ఇళ్లలోకి 100 కోట్లు వస్తాయి. బెనిఫిట్ ఏం వాళ్ళకైంది, నష్టమేం ప్రజలకైతుంది. నేడు వైఎస్ఆర్ జిల్లాకు జగన్ 4 రోజుల పాటు పర్యటన. నేడు ఇడుపులపాయకి చేరుకున్న వైఎస్ జగన్ రేపు పులివెందుల చర్చిలో ప్రార్థనలో 26న క్యాంప్ కార్యాలయాల్లో ప్రజా దర్బార్. నేడు వైఎస్ఆర్ జిల్లాకు జగన్ పోతాడు. 4 రోజుల పాటు జిల్లాలోనే పర్యటన ఉంటుందట. అంటే రేపు క్రిస్టమస్ ఉంది కదా, క్రిస్టమస్ వేడుకలు పులివెందుల్లో చేసుకున్న తర్వాత 26న క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ చేస్తారట. అక్కడ నుంచి పర్యటనలోనే అట. మొత్తానికి ప్రజల్లో పోయే కార్యక్రమం తీసుకున్నాడు. 1,00,000 కోట్ల అప్పు చేసిండట. సంపద సృష్టి లేదు, 6 నెలలుగా బాబు పన్నులు బాదుడే. బడ్జెట్లో 65,590 కోట్ల అప్పు, బడ్జెట్ తరపు 9,000 కోట్లు, రాజధాని పేరుతో 31,000 కోట్ల రుణం, అమరావతికి మరో 21,000 కోట్లు కూడా సమీకరించేందుకు సన్నద్ధం. 1,00,000 కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు? నేను సంపదని సృష్టించుతా. సంపద సృష్టి ఇట్లా అప్పులు సృష్టిస్తాడు. 6 నెలల్లో 1,00,000 కోట్లు అయినాయి. ఇంకొక 6 నెలలకు 1,00,000 కోట్లు. అంటే సంవత్సరానికి 2,00,000 కోట్లు. అంటే 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు చేయాలి మీరు అప్పు? 10,00,000 కోట్లు చేయాలి. నువ్వు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేస్తేనే ప్రజలకి పైసా రాలే, పైసా ఉపయోగం కాలే. 1,00,000 కోట్ల అప్పుకే. మరి ఇంకొక 1,00,000 కోట్లు చేస్తారా? మరి ఎన్ని చేస్తారు? ఆయన అన్న హామీలన్నీ చేయాలంటే అసలు ఏమి చేయకతలికే 1,00,000 కోట్లు అయినాయి. అంటే ఆయన అన్న హామీలు, ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్ల అప్పు కావాలా? ఆ 1,00,000 కోట్లు ఎవరిపైన పడాలా? వీళ్ళు 5 ఏళ్ళ నుండి దిగిపోతారు. ఇంకోడోడు అవుతాడు, లేదా ఏనుంటాడు. ఏముంటుంది? ప్రజలను ఎత్తనే పడేది. దాదాపు 65,590 కోట్ల బడ్జెట్ అప్పేనట. బడ్జెట్ అయితే అప్పు 9,000 కోట్లు, 31,000 కోట్లు రాజధాని పేరుతో, ఇంకొక 21,000 కోట్లు రాజధానికే సేకరిస్తాడు అప్పులు. మొత్తం అప్పులే కూడా కడతాడు. ఇక దీన్ని విజన్ అనాలి, దీన్ని సంపద సృష్టి అనాలి, మనం నమ్మాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఏబిఎన్ ఛానలు, TV5 ఏం చెప్పారు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, శ్రీలంక చేస్తాడు, అయిపోయా, ఓహో ఆహో, భూమి బద్దలైంది, ఆకాశం విరిగి మీద పడ్డది, దీన్ని ఎట్లా అది అని గాయ చేశారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏందని ప్రజలు అడుగుతున్నారు. మీరు చేస్తుంది ఏంది? ఎవరికి సంపద సృష్టిస్తున్నారు? ఆ సంపద ఎడిపోతుంది అనేది ఇలా సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోతుంది. 10,000 ఇస్తే ఇసుక లోడింగ్, లేకపోతే లేదంటాడట నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా. 10,000 ఇస్తేనే నువ్వు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకో, ఇంకోటి ఏది చేసుకో, నాకు 10,000 ఇస్తే లోడు అని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డా పెట్టి గల్లా పెట్టి కూర్చుంటున్నారట. చంద్రబాబు నాయుడు గారు నేను తాట తీస్తా, నేను బెల్ట్ తీస్తా, ఆ తాట తీసేది లేదు, బెల్ట్ తీసేది లేదు, వాళ్ళకి డబ్బులు తోలు తీసి వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర. 10,000 ఇస్తే ఉచిత ఇసుకట, దీని పేరు మళ్ళీ ఉచితం, మనం నమ్మాల. ప్రభుత్వానికి ఉచితమే, ప్రభుత్వానికి ఒక నయా పైసా రావట్లే. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి పోతున్నాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక లోడుకు 10,000 అంటే ఏంది? ఎక్కడ ఉచితం? అది ఎవరి కోసం ఉచితం? తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం ఉచితం పెట్టినట్టు ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుంది. 10,000 ఇస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకున్నా తట్టెడు ఇసుక దొరకట్లేదు. చలానాకు ఇసుక దొరకదని కరాఖండగా చెబుతారట. నువ్వు చలాన్ తీసుకొని వస్తే ఇసుక పోయామంటే పోయేవారా నాయన? అదంతా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో చెప్తారు, కానీ మాకు వేరే చెప్పిండు అని చెప్తున్నట్టు వాళ్ళు అన్నట్టే ఉంది. మరి అదే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పదే అప్పుడప్పుడు మొత్తుకుంటుండు, ఇసుక దందా చేస్తే తాట తీస్తా అని. మరి తాట తీస్తా అంటే మరి ఇసుక దందా చేయకపోతే తాట తీస్తానంటున్నట, లేకపోతే ఇసుక మా వాళ్ళకి ఇసుక రూపంలో డబ్బులు ఇవ్వకపోతే తాట తీస్తానట. మరి వాళ్ళకి ఏం అర్థమైందో కానీ లేదు నువ్వు ఏదైనా చలాన్ తెచ్చుకో, బుకింగ్ తెచ్చుకో, ఈ బుకింగ్లు నయం చేస్తా, నువ్వు డబ్బులు కట్టు, ఇసుక పోంచుకో అని చెప్పి కరాఖండిగా చెప్తున్నాడు. రైట్. బాబు కుట్రకి నిదర్శనం ఇదే. హీరో అల్లు అర్జున్పై చంద్రబాబు అండుకో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం.
సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన ఆయన ఇంటిపైన దాడి జరిగిన ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు నోటికొచ్చినట్టు మాట్లాడారు. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్ఛార్జి సెలమలశెట్టి రమేష్ బాబు, నువ్వు హీరో అనుకుంటున్నావా? నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్ళు కడిగి నెత్తని నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ఎక్స్లో అర్జున్పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడ ప్రజలకు ఇప్పటికే మరవలైంది. నంద్యాలలో ఎన్నికలు ఈవెంట్ను కలిగి ఉన్నట్లుగా మీకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నామంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సోమవారం సినీ హీరోలు, నిర్మాతల ఆదాయాన్ని కూడా ఎత్తిచూపుతూ పరోక్షంగా అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా చేసిండా, ప్రత్యక్షంగా చేసిండా పక్కన పెడితే ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కరెక్టే. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఉందా ఇంకోట చెప్తే బెనిఫిట్ షోలను రద్దు చేయాల్సిందే. వాస్తవంగా ఎవరి కోసం బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్ అయ్యి? ఆయన కరాఖండ ఎవరికి బెనిఫిట్ అది అని చెప్పిండు. ఎవరిని బాగు చేయడానికి బెనిఫిట్ షోలు అన్నాడు. విష్ణు కుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్తుండు బెనిఫిట్ షోలు రద్దు చేయాల్సిందే, దాంతో అవసరమే లేదని చెప్తుండు. అరే ఎవరికి బెనిఫిట్? సినిమా నిర్మాతలకు బెనిఫిట్ అయ్యేదాన్ని బెనిఫిట్ షో అంటారా? ప్రజలకు బెనిఫిట్ అయితే బెనిఫిట్ షో. నేను చెప్తే సీఎం డిప్యూటీ సీఎం చెప్పినట్టేనా? మరి ఎవరైనా కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆ పోస్టులు వదిలేసి వెళ్ళాలి. రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పారసారదరట. ఆదోని ఎమ్మెల్యే నేను చెప్తే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా చెప్పినట్టే అంటున్నాను. బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ, డిప్యూటీ సీఎంఏ జనసేన, ఈయనేం బీజేపీ. మరి నువ్వు చెప్తే సీఎం చెప్పినట్టు డిప్యూటీ సీఎం చెప్పినట్టు ఇది. వాళ్ళు చెప్పినట్టు మీరు అన్ని పోస్టులు వదిలేసిపోండి, మా నాయకులకి ఇవ్వాలా, మా కార్యకర్తలకు ఏం పోస్టులు? రేషన్ షాప్ డీలర్లు, మధ్యాహ్నం భోజనం ఉండేటోళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళ మీద మీ ప్రతాపం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేస్తే ఏమవుతుంది? మీ ఎమ్మెల్యే ఎన్నుకున్న దేనికి ఈటి కోసమా? ఆయన చెప్తుండు ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తల నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులు లబ్ధి పొందేలా చూసుకుంటా. నేను చెప్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టే. గతంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా లబ్ధి పొందారు. ఇక చాలు. రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్ళాలి అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వచ్చినా, తొందరగా వచ్చినా ఈ వ్యాఖ్యలు తప్పు. అంటే ప్రభుత్వం వస్తే వాడు పెట్టుకోవడానికి మీ అయ్యే జాగిరా ప్రభుత్వం అంటే? దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు ఉండవా? అరే 5-6 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంటు, లేదా మధ్యాహ్న భోజనం ఉండేటోళ్ళు, రేషన్ షాప్ డీలర్లు, నువ్వు వచ్చి ఇక తొలగిపో, మాకు అధికారం ఇచ్చి, మీకు అధికారం ఇచ్చింది ఉన్నోళ్ళని తొలగించడానికి కాదు, ఉన్నోళ్ళని బాగు చేసి మళ్ళీ లేని వాళ్ళని కూడా బాగు చేయాలి. ఇది ఒక వార్త. విషయాలు అందరూ చూద్దాం. రైతన్న ఆగ్రహం అట. నూతన వ్యవసాయ మార్కెట్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, జీవో ప్రతుల దహనం. అన్నదాతలతో తక్షణమే చర్చలు జరపాలి అని రావుల డిమాండ్. జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన చట్టంపై నిరసనలు వెలువెత్తాయి. గతంలో తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు దొడ్డిదారిని అమలు చేసే కార్పొరేట్ ఎజెండా వ్యూహంలో భాగమైన రైతన్నల మండిపాటు. మొత్తానికి లెఫ్ట్ పార్టీలు నిన్న పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం అట. అది గతంలో ఇది నల్ల చట్టాలు తీసుకొస్తుండ్రు రైతులపైన ప్రయోగించడానికి అని ఉద్యమం జరిగింది 7 నెలల పాటు. ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పి దాన్ని వెనక్కి తీసుకుంటూ దాన్ని దొడ్డిదారిలో తీసుకొస్తుండట. దాని పేరు నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం అని. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఎందుకు చూడాలి. బీసీలకి పెద్దపేట అట. 34% నామినేటెడ్ పోస్టులు, 34% నామినేటెడ్ పోస్టులు ఇస్తే పెద్దపేట వేసినట్ట. వాళ్ళు ఉన్నదే 55-60% బీసీలు, నువ్వు ఇచ్చేది 34%, అది నామినేటెడ్ పోస్టులు. మీరు నిజంగానే పెద్దపేట వేయాలంటే మీ పేట వాళ్ళకి ఇవ్వండి, మీ పేట ఇచ్చి చిన్నపేట మీద కూర్చోండి. ఇంకోటి ఈ 34% కాకుండా 55% ఇచ్చి క్యాబినెట్లో కూడా 55% వాళ్ళే ఉండాలి, బీసీలే ఉంటే అప్పుడు నువ్వు పెద్దపేట వేసినట్టు. వేసేది నువ్వేంది? వాళ్ళే ఎక్కువ జనాభా ఉన్నాకు వాళ్ళ పేట వాళ్ళు వేసుకోలేరా?
వదిలిపో సీటు, బీసీలకు వదిలేయండి, బీసీల పార్టీ కదా, ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పదవి బీసీకి ఇవ్వండి. ఇక నువ్వు పెద్దపేట నువ్వు వేయాల్సిన అవసరం, వాళ్ళ పేట వాళ్ళే వేసుకుంటారు. బీసీల కాట పెద్దపేట అట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుకు న్యాయ పోరాటం చేస్తారట. రైట్, ఇది విషయాలందరూ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో నామినేటెడ్లో బీసీలకు కోటా, ఈ కోటాలు చూపించే 45 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నారు. బీసీల పార్టీ, బీసీల కోసమే ఉన్నాం, మేము ఉద్ధరిస్తున్నాం అని ఈ చూపించే, ఈ పనిముట్లు లోన్లు ఈ అవి చూపించే ఏదో చేసినట్టు చూపిస్తారు. కానీ వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ వస్తున్నారు రాజకీయాల్లోకి మంచిగా. బీసీలు బాగుపడరో లేదో కానీ కొడుకు బాగుపడ్డు, కొడుకు 2 సార్లు మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్సీ అయిండు. బీసీలో బాగుపడలే. నిజంగానే మీరు బీసీలను బాగు చేయాలంటే మీ కొడుకు ఎందుకు ఉండాలి క్యాబినెట్లో? బీసీని పెట్టి ఆ స్థానంలో, లేకపోతే మీ సీటు బీసీకి ఇవ్వండి, అప్పుడు బీసీలకు మీరు పెద్దపేట వేసినట్టు. ఇది విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. నేటి నుంచి రోజువారీ విచారణ ఉంటుందట. ఇది మొత్తం పెద్ద ఎపిసోడ్ లెక్క చేస్తున్నారు మొత్తానికి. అల్లు అర్జున్ ఇష్యూని డిసెంబర్ 5 రోజు ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 రోజు అరెస్ట్ చేసి నాటకాలు అంటే ఒక డ్రామా చేసి డ్రామా నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఆయన మళ్ళా డిసెంబరు 21 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో దానిపైన ప్రకటన చేసి అదేది అసలు రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడకుండా సినిమాల గురించి మాట్లాడండి చాలాసేపు. రాష్ట్రంలో రైతు భరోసా రాక రైతులు ఎదురు చూస్తున్నారు, రైతు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, ఇంకా చాలా 2500 మహిళలకు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచుతున్నారు, ఇంధనం ఇళ్ళు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇవన్నీ సమస్యలు పోయినా ఏమన్నా అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి నోటి నుంచి వద్దామని చూస్తే అల్లు అర్జున్ రోడ్డు షో చేసిండు, ఎందుకు అరెస్ట్ చేయొద్దు, చేయాలి, ఎవడొద్దండు, నేను కూడా ఆపుతుండా. 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 13 దాకా ఎందుకు అరెస్ట్ చేయలే? మరి అరెస్ట్ చేసినోడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని హైకోర్టు ముందు ఎందుకు పెట్టలే? ఎందుకు హైడ్ చేశారు, దాచిపెట్టారు? ఇంకోటి గమ్మత్తు ఏంటంటే డిసెంబర్ 4 రోజు నైటు రేవతి అనే మహిళ మృతి చెందితే వాళ్ళ బాబు శ్రీతేజు మృత్యుతో పోరాడుతుంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధులు పోయి సందర్శించాల. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు ముఖ్యమంత్రి రోజు ప్రకటన చేసిన రోజు. ఎడిపోయారు ఈ 15 రోజులు 21వ తారీఖు దాకా? నిజంగానే మీ కమిట్మెంటు పేదల పక్షాన్ని ఏదో ఉన్నట్టు బిల్డప్ కాకపోతే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుపడుతుందని మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తల కింద నుంచి ఆ రోజు కనపడలేదు? రేవతి మరణించిన సంగతి, శ్రీతేజు మృత్యుతో పోరాడుతున్న సంగతి 5వ తారీఖు నుంచి మీ కళ్ళకు కనపడలే? ఎందుకు రాలే? పరామర్శించలే? నష్టపరిహారం ఇయ్యలే? ఇదంతా ఒక రాజకీయ రంగు పులుపుతుండ్రు. 15 రోజుల తర్వాత ఉలిక్కిపడలేసి రేవంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడి ఇదేదో హైప్ చేసి మళ్ళీ దాని మీద అల్లు అర్జున్ బయటికి రాను, నేను రోడ్డు షో చేయలేదని ఆయన మాట్లాడలే. 15 రోజులు సపోర్ట్ చేయకుండా ఉండు. నేను రోడ్డు షో చేయలేదని మరి చెప్పాలిగా నువ్వు. 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాలి కదా నువ్వు. నీ వల్ల ఒక మహిళ ప్రత్యక్ష పరోక్ష కారణం వల్ల చనిపోయింది, ఎందుకు మాట్లాడలే? ఆయన మాట్లాడు, నువ్వు మాట్లాడు, మళ్ళీ మీరు ఒకడు గిచ్చినట్టు చేస్తారు, ఇంకోటి ఏడిచినట్టు చేస్తారు, ప్రజలను బ్లఫ్ చేస్తారా? మీకు నచ్చినప్పుడు మాట్లాడి ఇష్యూస్ని డైవర్ట్ చేస్తారా? అంటే ప్రభుత్వంని రైతులు మహిళలు వాళ్ళకున్న సమస్యలు అడగకుండా ఉండడానికి ఇది ఒక డ్రామా ప్లే చేస్తారా అనిపిస్తుంది. ఇవాళ విచారణ చేయడం ఏంది? 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఏం చేశారు? 6 ఇటుపోయారు, 7, 8, 9, 10 ఈ తారీఖులు లేవా? తీరలేదా పోలీసులకి? ఇవాళ వీడియోలు రిలీజ్ చేయడం ఏంది? రోడ్డు షో చేసిండు, ఆయన ఎట్లా పోయిండు, లోపలికి పోయిండు, బయటకు వచ్చిండు, హైకోర్టు ముందు పెడితే అయిపోయేది, బెయిలే రాకపోవు కదా, మీరు విచారణ చేసుకోవడానికి ఉండేది కదా. దీని వెనకెంత కాన్స్పిరసీ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కేసును చూపించేదో బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, భయపెట్టారా? మరి వాళ్ళ డీల్స్ కుదరలేదా? కుదరనప్పుడే బయటకు వచ్చి మళ్ళీ ప్రకటనలా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా? మూసేసినట్టు చేశారు, ఒక దశలో కేసే లేదు అయిపోయా అని ఒక రేంజ్కి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఉలిక్కి పడేటట్టు చేశారు. మరి ఏంది దీని అనుకున్న మతలబ్ ఏంది, దీని అనుకున్న వ్యవహారం ఏంది? బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు రద్దు అన్నాడు కథం రేవంత్ రెడ్డిగా. మంచిదే, సంతోషం. ఉంటుంది అట్లా నిలబడతారా? రేపు టాలీవుడ్లో ఉన్న సినీ నిర్మాతలందరూ ప్రముఖులన్నీ ఒక 15 రోజులకు 10 రోజులకు వచ్చి ముఖ్యమంత్రి గారు కలుస్తారు, మళ్ళీ ఒక ప్రకటన అవుతుంది, మళ్ళీ దానికి ఏదో కండిషన్తోనే ఇస్తున్నాం అంటారు, సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ముద్దు పేర్లు పెడతారు. ఇది మొత్తానికి ఒక గ్యాంబ్లింగ్ అయితే జరుగుతుంది. ఈ ఇష్యూలో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏంది రోజువారీ విచారణ ఉంటుందట. ఏముంది దాంట్లో విచారణ చేయాలి? రోజువారీ
ఏమో కేసీ అయింది కనపడుతున్నాం, మహిళ మృతి చెందింది, ఇంకొక బాబు ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతాడు. వేస్తే లోపటేయండి తీసిపోయి అంతా ఏంది డ్రామా రోజు మీడియాలో పబ్లిసిటీ, చర్చ, రాజకీయాల్లో చర్చ, దీనంతా ఏంది ఇదంతా? మీరు 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 21వ తారీఖు వరకు ప్రభుత్వం నుంచి నోరిప్పలేదు, ఒకళ్ళు పోయి పరామర్శించలేదు. 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 4వ తారీఖు మహిళ చనిపోతే అల్లు అరవింద్ నోటి నుంచి మాట రాలేదు. ఇవాళ 21వ తారీఖు తర్వాతనే ఈ ఇద్దరు మాట్లాడుతున్నట్టు ఈ మధ్యలో ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్యలో, ఇటు ప్రభుత్వం మధ్యలో, అల్లు అర్జున్ మధ్యలో ఏం చర్చలు జరిగినాయి? చర్చలు సఫలం కాబోతున్నాయి, ఇది మళ్ళీ టపాసు లెక్క బేలుతుందా అనేది ఇప్పుడు ఇవాళ పెద్ద చర్చ నడుతుంది. ఇగో గాంధీ భవన్కి అల్లు అర్జున్ మామ వచ్చిండట, దీపాదాస్ మున్షిని కలిసిండట, కంచెల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుకుంటున్నారేమో, ఎట్లా మమ్మల్ని వదిలేయండి అని అడుగుతుండో మరి ఇప్పుడు అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన మన మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కూడా ట్రై చేసిండు. శ్రీతేజ్ కళ్ళు తెరిచింది శ్రీతేజ్ కళ్ళు తెరిచి మూస్తున్నాడట, కానీ నన్ను గుర్తుపట్టే స్థితిలో లేడు. అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆ శ్రీతేజ్ అనే బాలుడు నిన్న కళ్ళు తెరిచిండట. కళ్ళు తెరిచి కాస్త కదిలిస్తాడట, అటు ఇటు కళ్ళు తెరిచి మూస్తాడట, కానీ గుర్తుపట్టట్లేదు మనుషుల్ని. సబ్ కాన్షియస్లో ఉన్నాడు. ఇంకా ఆ కాన్షియస్ వస్తే కానీ అవును తెలిసిద్దేమో, అది ఎన్ని రోజులు కొత్తది ఏందనేది ఇంకా తెలిసే పరిస్థితి కూడా లేదు. రైట్. పేదల గూడుకు జగన్ గ్రహణం పట్టిందంటే టీడీపీ ఆమెల కట్టిన టిడ్కో ఇళ్లు పాడు పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు 3,19,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. 2019 నాటికి దాదాపు పూర్తయినాయి. జగన్ సర్కార్ రాగానే పనులు ఆపేత చంద్రబాబు క్రెడిట్ దక్కరాదన్న అక్కస్తో టిడ్కో ఇళ్లను శిథిలావస్థగా చేర్చిన వైనం. ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని పూర్తి, వాటికి కూడా వసతులు కల్పించకుండా వైసీపీ రంగులేసి వదిలేశారట. ఇప్పుడైనా పూర్తి చేయాలని లబ్ధిదారుల ఆశ. చేయాలి వాస్తవంగా. పేదలకి జగన్ గ్రహణమా చంద్రబాబు చంద్రగ్రహణమా పక్కన పెడితే, గ్రహణం ఎవరిదైనా కావచ్చు, కానీ పేదల గ్రహణం పట్టుకొని చూడండి. పంచాల ఒక ముఖ్యమంత్రి కట్టిండు కాబట్టి నేను పంచను అంటే కుదరదు కదా. జర్నలిస్టులపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు నిన్న. ఆయన మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ వేసిండు. ఎక్కడ రాట్లా, సుప్రీంకోర్టుకు పోతాడు. ఇవాళ బెయిల్ రాదు, ఇక సుప్రీంకోర్టుకు కూడా పోయింది. మరి ఆడేమైతే చూడాలి. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్లు విన్నపం. విలేకరణ కొట్టారు, గొంతుకు పట్టి పిసికారు, హత్యాయత్నమే అని చెప్పి జర్నలిస్ట్ తరఫు వాదనలు. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం. అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు సుప్రీంలో. విష్ణుతో నాకు ప్రాణహాని ఉందని మనోజ్ చెప్తున్నాడు. నేను లేనప్పుడు మా అమ్మని మాయ చేసి సంతకాలు పెట్టుకుని ఆ లెటర్ బయటికి రిలీజ్ చేశారు, పోలీసులకు ఇచ్చారు. తప్పుడు లేక అది ఆమెను బలవంతంగా మాయ చేసి ఏదో సంతకం పెట్టుకుంటారని ఆయన చెప్తుండు. మొత్తానికి కుటుంబ పంచాయతీ ఇంకా రచ్చ వదలలేదు. ఉద్యోగాలు ఇవ్వరు కానీ దరఖాస్తులపైన జీఎస్టీ వేస్తాడట. 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటే 18% జీఎస్టీ వేస్తాడు. ఇది మరీ దుర్మార్గం అంట. దుర్మార్గం అంటే దుర్మార్గం. ఉద్యోగాలు నువ్వు ఇచ్చుడెంతో సచ్చుడెంతో, కానీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దానికి 1000 రూపాయల ఫీజు ఉందనుకో, 180 రూపాయలు జీఎస్టీ పే చేయాలి. ఏమైనా ఉందా, మైండ్ ఉందా వీళ్ళకి? అరే నిరుద్యోగ కార్డు జీఎస్టీ వసూలు చేస్తారు. అలా దరఖాస్తు ఫీజు ఉచితంగా ఇవ్వాలని ఒకవైపు డిమాండ్ ఉంటే దరఖాస్తే ఉండొద్దు. దరఖాస్తుకి ఫీజు అవసరం లేదు. నిరుద్యోగులు వాళ్ళు ఇంత పెద్ద ప్రభుత్వం యంత్రాంగం ఉండి ఒక నిరుద్యోగికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకూడదా? అది ఇవ్వకపోగా, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళీ దరఖాస్తులపైన జీఎస్టీ అట 18%. మామూలుగా కాదు. మనం 1000 రూపాయలు ఉంటే 18,000 కట్టాలి. 100 రూపాయలు ఉంటే 18 రూపాయలు జీఎస్టీ పే చేయాలి. ఎడిపోతుంది వ్యవస్థ. ఏం బాగు చేస్తారు మీరు? ఎక్కడ వికసిత భారత్? ఏం వికసిత అంటారు దీన్ని వికసిత భారత్, వికసిత ఆంధ్ర అంటారా? ప్రియాంక గాంధీ గారు నిన్న సూటిగా అడిగారు, ఉద్యోగాలు ఎవరు కానీ దరఖాస్తు పైన జీఎస్టీ అయితే వేస్తున్నారు. ఇప్పుడు 1,00,000 మందో, ఇప్పుడు 10,000 ఒక 1000 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఒక 2 లక్షల మంది అప్లై చేస్తారు. నువ్వు ఇచ్చేది 1000 ఉద్యోగాలే, కానీ 2 లక్షల మంది దగ్గర జీఎస్టీ వసూలు చేస్తాను, అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తాను. ఏమి న్యాయం ఉంది ఇందులో? ఎక్కడ వికసిత అయింది ఇది? ఒక వార్త. రహదారుల విషయంలో రాజీ పడొద్దారు. రహదారుల నాణ్యతలో రాజీ పడొద్దు. మరి పడుతున్నారు అధికారులు, నాయకులు, కూటమి నాయకులు పడకుండా చూసుకోవాలి. మీరు ఒకరోజు పోయి తవ్వి చూస్తే కాదు అది. అది మొత్తం పటిష్టంగా దాని మీద నిఘా ఉండాలి తప్ప
ఒకరోజు పోయి చూస్తే ఏడవుతుంది? ఒకే గుడ్లో 2 కోడి పిల్లలు పెట్టినాయట. ఇది ఒక విచిత్రం అనమాట. పొదిగించిన ఓ గుడ్డు నుంచి ఇలా 2 కోడి పిల్లలు బయటకు వచ్చినాయట. ఒకే గుడ్లో 2 కోడి పిల్లలు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం సోనాల గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ తోఫిక్ కోళ్లను పెంచుతుంటారు. ఆయన కోడిగుడ్లను పొదిగించగా సోమవారం ఒక గుడ్లోంచి 2 పిల్లలు వచ్చినాయట బయటికి. మామూలు కౌల పిల్లలు పుట్ట చూద్దాం మనుషులకి. కోడి పిల్లలు కూడా ఒక గుడ్లో 2 పొదిగినాయట, 2 పుట్టినాయట. ఇది విచిత్రం. ఒక జన్యుపరమైన డిఫెక్ట్తోనే ఏదో పుట్టినట్టుంది. మొత్తానికి 2 పిల్లలు కనపడుతున్నాయి. మంచిగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఒకే గుడ్లో 2 పిల్లలట, 2 కోడి పిల్లలు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.